హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరం గర్వంగా జరుపుకున్నాం. ఈరోజు 80 సంవత్సరాల్లో ఏం సాధించాము అంటే, ఒకవైపు ప్రగతి పదంలో దూసుకెళ్తున్నాము, మరొక వైపు ఎక్కడో ఏదో చేంజ్. ఆ యువత ముందుకెళ్తున్నారో వెనక్కి వెళ్తున్నారో తెలియదు. ఒక విశృంఖలత చెప్పుకోవచ్చు. అది కూడా చూస్తున్నాం, ఇది కూడా చూస్తున్నాం. ఏది ఏమైనా సరే అందరము మరింత వృద్ధిలోకి రావాలని, మనం బాగుండాలి, మనతో పాటు మన సొసైటీ, మనం ఉన్న కమ్యూనిటీ కావచ్చు, సొసైటీ కావచ్చు, అలాగే మన దేశం మరింతగా అభివృద్ధి పదంలోకి దూసుకెళ్ళాలని ఆకాంక్షిద్దాం. ఇక్కడ ఈరోజు కల్చర్ చూసినాక నా చిన్నప్పటి జ్ఞాపకాలు మదిలో అదే పనిగా తిరుగుతున్నాయి. ఆ రోజుల్లో ఆగస్టు 15 అంటే ఒక పండగ. వాడవాడలా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునేటటువంటి ఒక పండగ. ఈ రోజుల్లో చూస్తే ఈ ఉత్సవాన్ని ఒక హాలిడేగా చూస్తున్నారు, ఒక సెలవు దినంగా చూస్తున్నారు. తప్పితే దీని వెనకాల ఉన్నటువంటి మహోన్నతమైన ఎందరో చరిత్ర పుటల్లోకి ఎక్కని మహానుభావుల త్యాగాలు ఉన్నాయని అయితే ఎవరికి తెలియటం లేదు. ఒకసారి అది గుర్తు చేద్దాం అనిపిస్తుంది. గుర్తు చేసిన చదివేవాళ్ళు, వినేవాళ్ళు ఉన్నారా అని కూడా అనిపిస్తోంది. మా చిన్నతనంలో అయితే ప్రతి తరగతి గదిలో ఆ తరగతికి, ఆ లెవెల్కి తగ్గట్లుగా మనకి ఫ్రీడమ్ ఫైటర్ గురించి, ఈ యోధుల గురించి, వాళ్ళ ధన మాన ప్రాణాలు పణంగా పెట్టి మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వీరుల గురించి చెప్పాను కదా. ప్రతి తరగతిలోనూ ఆ పిల్లల యొక్క వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి, వాళ్ళ లెవెల్ని బట్టి పాఠాలు ఉండేవి. అలా పాఠాలు చదువుతూ నేర్చుకున్నాం, తెలుసుకున్నాము. ఇవే కాకుండా చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర ఇలాంటి పుస్తకాలు చదివి కూడా ఎందరో మహానుభావుల గురించి తెలుసుకున్నాం. హిస్టరీ అంటే, చరిత్ర అంటే పెద్ద పెద్ద గ్రంథాలే చదవక్కర్లేదు, చిన్న చిన్న కథలు చదువుతూ తెలుసుకున్నాం. ఇప్పుడు పుస్తకాలు మీరు గమనించండి, ఒక్క స్వాతంత్ర సమర యోధుడి గురించి కూడా తెలియదు. వేళ్ల మీద చెప్పుకోవచ్చు, లెక్క పెట్టచ్చు మనం ఎంతమంది ఈ లీడర్స్ గురించి మనకి హిస్టరీలో ఇప్పుడు పిల్లలకి తెలుసు అనేది వేళ మీద చెప్పుకోవచ్చు. కొంతమంది గురించే. మరి కొన్ని లక్షల మంది వాళ్ళ ఆస్తుల్ని పణంగా పెట్టి, వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి, కుటుంబాన్ని పట్టించుకోకుండా వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తేనే మనం ఈరోజు ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాం. అది మరలా ఎవరైనా సరే కొంతమంది పూనుకొని ఆ చరిత్రలో మరుగున పడినటువంటి వాళ్ళ గురించి చిన్న చిన్న కథల రూపంలో సోషల్ మీడియా ద్వారా ఇప్పటి పిల్లలకి తెలియచేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పటి పిల్లలకి ఎంతసేపు వీడియో గేమ్స్ ప్లే చేద్దామా, లేకపోతే కామిక్స్ చూద్దామా, షాపింగ్కి వెళ్దామా, అవుటింగ్కి వెళ్దామా, పేరెంట్స్తో ఎక్కడికన్నా వెళ్దామా, ఇదే ఉంది తప్పితే పుస్తక పఠనం అనేది లేకుండా పోయింది. ఓకే, ఎలాగో వీడియోలు చూస్తున్నారు కదా, అందులో మన స్వాతంత్ర సమర యోధుల గురించి కొంచెం చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇది ఎప్పటికీ చాలా ఇంపార్టెంట్ మ్యాటరు. ఇప్పుడు పిల్లలు, మనకి కొన్ని సినిమాలు వచ్చినాయి ఈ మధ్య స్వాతంత్ర సమర యోధుల గురించి. ఆ సినిమాలు బాగా హిట్ అయినాయి. ఎందుకు హిట్ అయినాయి అంటే, ఆ రోజుల గురించి తెలుసుకోవాలనే ఒక కుతూహలం. ఆ కుతూహలాన్ని కాస్త పెంచి మరలా వాళ్ళకి ఆ వీరుల యొక్క త్యాగాన్ని గురించి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. మనలో కొంతమంది అయినా ఆ వైపు ఆలోచించి చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకం ఒకటి చెప్తాను మీకు. నేను గుంటూరు జిల్లా పొన్నూరు నిడుబ్రోల్ జెడ్పీహెచ్ స్కూల్లో చదువుకున్నాను. 79 టైంలో, 77 నా 10th క్లాసు. ఆ రోజుల్లో మా స్కూల్ ఎలా ఉండేదంటే, కొన్ని ఎల్ షేప్లో బిల్డింగ్స్ ఉండేవి, అవి కూడా పెంకుటిల్లు. ఈ రోజుల్లో లాగా డాబాలు అవి లేదు, విశాలమైన తరగతి గదులు,
పెద్ద పెద్ద బెంచీలు, విశాలంగా కూర్చోవచ్చు స్టూడెంట్స్, అలా ఉండేవి. ఒకవైపు అన్ని పాకలు ఉండేవి, తాటాకు పాకలు. అయితే ఆ రోజులు చిన్నతనంలోనే మేమందరం ఎంత ఉత్సాహంగా పనిచేసేవాళ్ళం అంటే, అదే మట్టి మట్టి గోడలు, మట్టి నేల అనుకోండి, అందరూ తలా కాస్త పేడ తీసుకొచ్చి దాన్నంతా అలికి ముగ్గులేసి అందంగా తయారు చేసేవాళ్ళం. రంగు కాగితాలు కట్టి ఒక పెద్ద పండగ. అదే కాంక్రీట్ గోడలు అనుకోండి, తలా రూపాయి, అర్ధ రూపాయి, ఆ రోజుల్లో అదే చాలా ఎక్కువ వేసుకొని ఆడపిల్లలందరూ కలిపి సున్నాలు అవి తయారు చేస్తే మగపిల్లలు నిచ్చెనలేసుకెక్కి గోడలకి సున్నాలేసి అందంగా తయారు చేసేవాళ్ళు. ఆగస్టు 15 అంటే మన పెద్ద పండుగ, సంక్రాంతి పండుగలాగా 15 రోజుల ముందు నుంచే ఈ తతంగం అంతా నడిచేది. అలాగే నాకు బాగా గుర్తు, నేను 6వ తరగతిలోనో 7వ తరగతిలో ఉన్నప్పుడు 25 ఇయర్స్ కంప్లీట్ అయిందని చెప్పేసేసి అప్పుడు 25 చాక్లెట్లు, 25 బిస్కెట్లు ఒక కవర్లో వేసి ప్యాక్ చేసి ప్రతి విద్యార్థికి విద్యార్థినికి ఇవ్వడం జరిగింది. ప్రతి పని, ఈ ప్యాకింగు ఇది కూడా స్టూడెంట్సే. అట్లా చిన్న చిన్న అసోసియేషన్స్, చిన్న చిన్న గ్రూప్స్ చేసి ఆ గ్రూప్స్కి ఈ పనులన్నీ అప్పగించేవాళ్ళు. ఒక పెద్ద సంబరం జరిగేది. అలాగే ఇప్పుడు ఈ పిల్లలు సెల్ ఫోన్లోను, కంప్యూటర్లోను కామిక్స్ అవి చూస్తున్నారు కదా, మాకప్పుడు పిల్లల సినిమాలని వచ్చేవి. ఆ రోజు ప్రత్యేకంగా థియేటర్లో 2 షోలు పిల్లల సినిమాలు వేసేవాళ్ళు. 10 పైసలు, 5 పైసలు కలెక్ట్ చేసి స్కూలు నుంచి తీసుకెళ్ళేవాళ్ళు. స్కూలు నుంచి టీచర్సు ఈ పిల్లలందరినీ పొలోమని ఆ థియేటర్కి తీసుకెళ్ళి ఆ పిల్లల సినిమా అని చెప్పి అవి చూపించేవాళ్ళు. చాలా కోలాహలంగా, చాలా ఉత్సాహంగా ఉండేది. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. నాతో పాటు ఆ రోజుల్లో చదువుకున్న నా మిత్రులందరికీ కూడా ఎప్పటికీ ఇది మెమరీ అలా ఉండిపోతూనే ఉంటుంది. అదే ఈ రోజుల్లో అనుకోండి, మనం స్కూల్ ఫంక్షన్కి రండర్రా అంటే క్లాసుకి 2, 3 హాలిడే, రెస్ట్ తీసుకుంటున్నారు. పేరెంట్స్కి హాలిడే, పిల్లలకి హాలిడే. ఆగస్ట్ 15 అంటే ఆ హాలిడే అనేది మనసులో పడిపోయింది. ఇది హాలిడే కాదు, బ్రిటిష్ వాళ్ళ చెరలోంచి మనం బయటపడ్డ రోజు, మన పెద్దల త్యాగాల ఫలితం. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయగలము అని ఆలోచించి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అని నా ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఈ చిన్న వీడియో చేస్తున్నాను. దీన్ని కంటిన్యూ చేద్దామని అనిపిస్తోంది. ఎందుకంటే ఆ రోజుల్లో మరుగున పడిపోయిన ఎందరో వీరులని ఈరోజు తలుచుకుంటూ వాళ్ళ చరిత్రని వెలికి తీయాలి అనిపిస్తోంది. చూద్దాం, ప్రయత్నం లోపం లేకుండా చేస్తే కొంతైనా చేయగలుగుతామేమో. ఇప్పుడు పుస్తకాల్లో తీస్తే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ రీజియన్ నుంచి కొన్ని వందలు వేల మంది యోధులు వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. కానీ ఎక్కడ చరిత్ర పుటలలో వాళ్ళ పేర్లు కనిపించట్లేదు. స్లోగా మరుగున పడిపోతున్నాయి. మనం ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవద్దు? మనం ఎందుకు మన వాళ్ళ గురించి చెప్పొద్దు చెప్పండి? సో గాంధీనో, నెహ్రూనో, ఇంకోళ్ళో కాదు, మన ప్రాంతం నుంచి స్వాతంత్రం కోసం కష్టపడ్డ యోధుల గురించి మన ప్రాంతపు ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్కి ఈ విషయం తెలియాలి. సో ఇక్కడ నుంచి వీలైనప్పుడల్లా వాళ్ళ గురించి అప్పుడప్పుడు మనం చెప్పుకుంటూ ఉందాం. ఓకే. సో